టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా అగనంపూడి నుంచి గాజువాక భారీగా ర్యాలీగా వెళ్లి పల్లా శ్రీనివాసరావుకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు నామినేషన్ భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు గెలుపు నల్లేరు మీద నడకని, పల్లా గెలుపుని ఎవరూ ఆపలేరని, పల్లా గెలుపు ఖాయమని, ఘన విజయమే ధ్యేయమని అన్నారు. పల్లా నామినేషన్కు వచ్చిన జనసునామీ సాక్ష్యం అన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. గాజువాక ఎలవేల్పు శ్రీ కుంచమాంబ అమ్మవారి ఆలయంలో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ ర్యాలీ ప్రారంభించారు. కొత్త గాజువాక, పాత గాజువాక, గుంతనివానిపాలెం, చెన్నిగంచేడ, జగ్గు జంక్షన్ వరకు ఈ యొక్క ర్యాలీ వెళ్తుంది. వేలాదిగా జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మరి మే 13వ తేదీని అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మా అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ కోంతాతరావు గారు, తిప్పల రామారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు గుంటూరు శంకర్రావు గారు, బాట శ్రీనివాస్ గారు, నాగేశ్వరరావు గారు అందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గం పైన, ఇక్కడున్న ప్రజలపైన, నియోజకవర్గం పరిధిపైన పూర్తి అవగాహన, పూర్తి సమగ్రమైనటువంటి వివరాలతో కూడినటువంటి ఆలోచన మా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన పరిపాలన చేశారు, 2014-19 వరకు. ఆ 19 వరకు చేసినటువంటి కాలంలో ఇక్కడ అనేక మందికి గాజువాకలో ఇల్లు లేక అద్దెంట్లు మనుషులకి 17,000 ఇళ్ళు పల్లా శ్రీనివాస్ గారి ద్వారా లబ్ధి పొందారు. అది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన, ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆలోచన మా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి పూర్తిగా ఉంది. అంతేఒకటి కాదు, ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేదంటే హౌస్ కమిటీకి సంబంధించి కానీ, లేదా గంగవరం పోర్టు సంబంధించి కానీ, లేదా ఫార్మా సిటీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ కానీ, వాళ్ళందరికీ ఉపాధి పైన, మిగతా మౌలిక వస్తువులు సమకూర్చడం పైన మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి పూర్తి అవగాహన ఉంది. అందుకని మా కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు. పల్లా శ్రీనివాస్ గారిని ఎంపీ శ్రీభరత్ గారిని గెలిపించడానికి గాజువాక ప్రజలు పూర్తి స్థాయిలో ఇప్పటికే సన్నద్ధమై ఉన్నారు. తప్పకుండా మేము జూన్ 4న గాజువాక నడిపొడ్డున మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు జెండా ఎగరవేయబోతున్నారు. రైట్. ఈరోజు మరి గాజువాక శాసనసభ్యుడిగా నేను నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తున్నానండి. మరి గాజువాకలో ఉన్నటువంటి గ్రామదేవత ఇలవేల్పోయినటువంటి కుంచుమాంబ తల్లిని దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కారాలు, వారికి అంతా సక్రమంగా జరగాలని చెప్పేసి, విజయం నన్ను వరించాలని చెప్పేసి అమ్మవారిని కోరుకొని ఈరోజు ఇక్కడి నుంచి మరి ర్యాలీగా కొత్త గాజువాక వెళ్ళి, కొత్త గాజువాక నుంచి మళ్ళీ అదే ర్యాలీగా 67 రోడ్లోకి వచ్చి అక్కడి నుంచి మరి పాదయాత్రగా మేము వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి అందరూ స్వతహాగా వచ్చినటువంటి వారు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చినటువంటి వారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియని విజయవంతంగా చేయాల్సింది అందరినీ కోరుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో మరి పెద్దలు కేఎన్ఆర్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల కోసం ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని వారి యొక్క అమూల్యమైన ఓటు నాకు వేయాల్సిందిగా, సైకిల్ గుర్తు మీద వేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీభరత్ గారు కూడా మరి వారి యొక్క అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలని కోరుతున్నాను. మేడం గారు ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్ల తెలుగుదేశ పతాకం.